మనం అనుకున్నది ఏది జరగలేదు. నీ పిచ్చిగాని వదినా, ఇదే జరగాలని రాసున్నప్పుడు మనం ఎంత చేసినా వృధానే కదా. బాగా చెప్పా. మరే నోరు ముయ్యండ్రా, ఎటకారానికేం తక్కువ లేదు. ఏయ్, ఏంటి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి కారెక్కండి. వెళ్ళండి. మెల్లిగా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మ గంగా, తన నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళమ్మా. నీకెందుకమ్మా శ్రమ? సీత నా ఫ్రెండే కదా, ఏం కాదు. నా నెట్ట తీసుకెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పద సీత. మెల్లిగా. టీచర్, జాగ్రత్త జాగ్రత్త. పాపం, ఆ అమ్మాయిని చూస్తుంటే బాధగా ఉందమ్మా. ఆ అమ్మాయికి కర్ర లేకపోతే నడవలేదని తెలిసి ఆ కర్రని ఎందుకు దాచారో గాని వాళ్లకు నిజంగా మనసు అనేదే లేనట్టుందమ్మా. ఉంటే ఇంత నీచంగా ప్రవర్తించుండరు. నిజమేనమ్మా, నా దృష్టిలో వాళ్ళసలు మనుషులే కాదు. అరే, ఎవరైనా డబ్బులెత్తుకెళ్తారు, నగలెత్తుకెళ్తారు. ఇలా కర్రనెత్తుకెళ్లాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? చూస్తుంటే ఇదెవరో కావాలని చేసినట్టుంది. ఎవరో కాదు, మంగే ఆ కర్రను పడేసింది. ఏంట్రా నువ్వనేది? మంగకు చెప్పనంటే చెప్తా, లేదంటే అది నన్ను కొరికినా కొరికేస్తుంది. చెప్పండిరా, అసలేం జరిగిందో చెప్పు. పాపం, సీత కర్రనే పడేస్తుందా? చెప్తా. అమ్మో, ఇప్పుడు గనక దాన్ని నేను తిడితే తిట్టానన్న కోపంతో నన్ను కొట్టి గంగను కొరికినట్టు కొరుకుతుందేమో. వద్దులే, నేను సైలెంట్ గా ఉండడమే బెటరు. ఇది జరిగింది. గంగు ఓడిపోవడం కోసమే ఆ మంగ అలా చేసింది. అప్పుడే చెప్తానంటే మంగనంత అంతానంది, అందుకే చెప్పలేదు. నానమ్మా, మంగకు చెప్పనని ప్రామిస్ చేశావు, గుర్తుంచుకో. ఏంటమ్మా ఇది? మంగ మారిందని సంతోషపడే లోపే తనింకా అలానే ఉందని తెలిసి బాధగా ఉంది. ఆ అమ్మాయి కర్ర లేకపోతే నడవలేదని తెలిసి ఆ కర్ర పారేసిందంటే మంగ మానసికంగా ఎంత దిగజారిపోయిందో నాకర్థమవుతోంది. గంగ గెలవకుండా ఉండడం కోసం ఇంకా ఇంకా మంగ దిగజారిపోతుందని భయంగా ఉందమ్మా. ఊరుకోమ్మా, అది మనసులో ద్వేషాన్ని, అసూయని పెట్టుకుని పైకి మారినట్టు కనిపిస్తే మనకైనా ఎలా తెలుస్తుంది చెప్పు? దానికి ప్రతిదీ తనకే దక్కాలన్న స్వార్థం పెరిగిపోయింది. ఆ స్వార్థం ఇలాగే పెరిగి పెద్దదైతే ఎక్కడ గంగ జీవితాన్ని బలిచేస్తుందోనని నాకు కూడా కాస్త భయంగానే ఉందమ్మా. లేదమ్మా, పరిస్థితి అంతవరకు రాకుండా నేను చూస్తాను. మంగను ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. అప్పుడే తనలో మనం కోరుకున్న మార్పు వస్తుంది. అవును, అదే చేస్తాను. భగవంతుడా, మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. తీసుకోండి. రాజేశ్వరం మేటి అంత ఆవేశంగా లోనికెళ్ళినది? ఏవో మాకేడు తెలుసుదినా. చూద్దాం పదండి. రా. అమ్మ రాజేశ్వరి, ఏమైందమ్మా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మంగని ఇంటి నుంచి బయటికి పంపించే టైం వచ్చిందమ్మా. ఏంటమ్మా నువ్వనేది? మంగని బయటకు పంపించడం ఏంటి? చెప్తానమ్మా. హలో,
నేను రాజేశ్వరిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి. నేను మంగని మీ హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా సగం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత రూల్స్ ప్రకారం న్యూ అడ్మిషన్స్ ఉండవు మేడం. కానీ స్కూల్ని హాస్టల్ని కట్టించింది మీ తాతగారే కాబట్టి మేం కాదనలేకపోతున్నాం మేడం. సరే, మంగని పంపించే ముందు మీరొకసారి ఫోన్ చేయండి మేడం. తనకి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అండి. నేను ఏ విషయం అనేది మీకు ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను. ఓకే మేడం. మంగని హాస్టల్కు పంపించాలని నిర్ణయించుకున్నావా? నిర్ణయించుకోవడం కాదు, నిర్ణయం తీసేసుకున్నాను. ఇంకా మంగ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వదినా, ఎన్నావా? మంగని ఆటలకు పంపిస్తారట. ఇక నీ ఆశ అడియసలేనట్టే. ఇప్పుడు ఏడ్సేస్తావు? నాననుకున్నదే చేస్తాను. అదెలగా? గంగని మంగ ఏమైనా చేత్తదనే భయంతోనే కదా మంగని దూరం పెట్టాలని హాస్టల్కి పంపిస్తానంది. అదే మంగ మంచిగా ఉంటే ఆవిడ పంపిత్తదా? లేదుగా. నీ బెమ్మగాని వదినా, మన మంగ ఎప్పుడు ఎప్పుడు మంచిగా మారాలి చెప్పు. ఏ ఎందుకు మారదే? అది నా బిడ్డ. నా బిడ్డ ఈ ఇంట్లో జమీందారులా సంతోషంగా ఉండాలని నాను ఇంత సెత్తున్నాను. మరి నా కోరిక తీరుకుండానే నా బిడ్డని ఈ ఆస్తికి దూరం సెత్తే నాను ఊరుకుంటానా? మన పరిస్థితి బాలేనప్పుడు మనం ఊరుకోక ఏం చేస్తాం చెప్పక్క. మంగమ్మ ప్రాప్తం అంతే అనుకోని మంగమ్మతో పాటు మనం కూడా బట్టలు చదువుకొని గూడెంకి వెళ్ళిపోవాలి తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. నోరు ఎదవా. నా బిడ్డని ఇంటి నుండి వెళ్లకుండా ఎట్టా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు. అర్థమైనది. అంటే నువ్వేదో కొత్త పథకం గురించి ఆలోచిస్తున్నావన్నమాట. ఇంకెందుకు ఆలస్యం వదినా? అదేదో చెప్పు. ఇక్కడ కాదు, రండి చెప్తా, రండి. మంగలో మార్పు రావాలని చెప్పి మరి నువ్వెందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? అది నా కడుపును పుట్టకపోయినా నా కన్న బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ చేతులతో దానికి గోరు ముద్దలు తినిపిస్తూ అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. దాని కంట్లో కన్నీరు రాకుండా కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను. దాన్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండేదాన్ని కాదు. అలాంటి నేను ఎంతో ప్రేమగా చూసుకున్న నా మంగని నా అంతట నేనే ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తున్నాను. ఇంతకంటే బాధ ఇంకే ఉంటుందమ్మా? ఇన్ని రోజులు మంగపై చూపించిన నా ప్రేమని నేనే చంపుకోవాల్సి వస్తున్నందుకు నాకు నేనే నరకం అనుభవిస్తున్నాను. అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదమ్మా. ఊరుకోమ్మా, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. నువ్వేం చేసినా అది మంగ క్షేమం కోసం చేస్తావన్న నమ్మకం నాకుంది. మంగపై నువ్వెంత ప్రేమను పెంచుకున్నావో నేను అంతే ప్రేమను పెంచుకున్నాను. కానీ ఏం చేస్తాను చెప్పు? ఒకటి కావాలనుకుంటే ఇంకోటి కోల్పోక తప్పదు. గంగ క్షేమంగా ఉండాలంటే మంగని దూరంగా పెట్టక తప్పదు. లేదంటే జరిగే అనర్థాలకు మనమే కారణమవుతాం. అందుకే అంతా మన మంచికే అనుకుని నీకు బాధ కలిగినా సరే ఓర్చుకోమ్మా. ఓర్చుకుంటానమ్మా. నా మంగ కోసం ఎంత బాధనైనా ఓర్చుకుంటాను.
ఏంటి స్కూల్కి వెళ్ళేది రేపైతే ఇప్పుడే అంతలా పాలిష్ చేస్తున్నావు దేనికి? రేపు మన స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది కదా మంగమ్మ గారు, అందుకే డిఈఓ సార్ వచ్చినప్పుడు మన బట్టలు, బూట్లు, పుస్తకాలు అన్నీ నీట్ గా ఉండాలంట కదా. అందుకే బూట్లు నీట్ గా ఉండాలని పాలిష్ చేస్తున్నాను. అట్టాగే రేపు స్కూల్లో ఈ రోజంతా మనం పనిలో ఏమేం చేశామో దాని మీద అసైన్మెంట్ పెట్టి మార్కులు కూడా ఇస్తానన్నారు కదా. అందుకే ఈ రోజు నా బట్టలు, సాక్స్ నానే ఉతుక్కోవాలనుకుంటున్నాను. నా బూట్లో నేనే పాలిష్ చేసుకుంటున్నాను. పుస్తకాలన్నిటినీ నీట్ గా సర్దుకుంటున్నాను. అట్టాగే పెండింగ్ ఉన్న హోంవర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఎట్టాగైనా సరే రేపొచ్చే డిఈఓ సార్ నన్ను మెచ్చుకునేలా తయారవుతున్నాను. ఓహో, అంటే రేపు వచ్చే డిఈఓ సార్ ని ఇంప్రెస్ చేసేసి మంచి మార్కులు కొట్టేసి అందరి ముందు నువ్వు గ్రేటు నేను వేస్ట్ అని ప్రూవ్ చేయడానికి డిసైడ్ అయ్యావన్నమాట. నానట్ట ఎందుకు చేయాలనుకుంటానమ్మా? నా పనులు నేను చేసుకుంటానంతే. నీ పనులు నువ్వు చేసుకోవే, అలాగే నా పనులు కూడా చూసుకో. ఏంటి, నీ పనులు చూసుకోవాలా? అవును, నా పనులు కూడా నువ్వే చేయాలి. అదేంటో ఇప్పుడే చెప్తా. ఏ గంగా, నా యూనిఫామ్ నీట్ గా ఉతికి ఐరన్ చేయి. బుక్స్ కి నీట్ గా అట్టలు వేయి. అన్నిటికన్నా ముందు నా షూ పాలిష్ చేయి. అలా చూస్తావేంటి, పాలిష్ చేయి. నాకు చెయ్యనమ్మ గారు. ఏంటే పొగరెక్కిందా? ఈ ఇంటికొచ్చిన కొత్తలో అన్ని చేసేదానివి, మరిప్పుడు అడిగితే చేయనంటున్నావు. దేనికే? జమీందార్ నన్న పొగరా? నానెప్పుడు అలా అనుకోనమ్మ గారు. మరైతే నా షూ పాలిష్ చేయి. నా పనులు నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి వదిలేసి మీ పనులు చేస్తా ఉంటే నా పనులు చేసుకోవడానికి తర్వాత టైం ఉండదమ్మా. అంటే ఏంటి, నా పనులు నన్నే చేసుకోమంటున్నావా? అంతేగా? అంటే నాకంటే నీకు నువ్వే ముఖ్యమా? నీకంత సీన్ లేదు. నేనేం చెప్తే నువ్వది చెయ్యాలి. అందుకే ముందు నా పనులు పూర్తి చేసి అప్పుడు నీ పనులు చేసుకో. కాదంటే నా గురించి తెలుసుగా, నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరెన్నైనా చెప్పండి, ఈ రోజు మాత్రం నాన్న మీ పనులు చేయను. నా పనులు చాలా ఉన్నాయి, ఇంకా హోంవర్క్ కూడా పూర్తి కాలేదు. అందుకే మీ పనులు చేయడం కుదరదు. అంటే నేను చెప్పిన చేయవా? చెప్పినా కదండి చేయటం కుదరదని. నా మాటకు ఎదురు చెప్తావు కదూ? చెప్తానే నీ సంగతి, చెప్తా. బట్టల పౌడర్ ఇది కనిపించట్లేదు, ఏడున్నది? ఏ సీతాలు, డిటర్జెంట్ పౌడర్ ని హాల్లో టీ పై పైన ఎందుకు పెట్టావు? వచ్చింది. బట్టల పౌడర్ ని పని మనిషి హాల్లో టీపై మీద పెట్టినాదా? ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటా. నా పనులే చేయనంటావే? ఇప్పుడు నీ పనులు నువ్వెలా చేసుకుంటావో నేను చూస్తానే. ఒసే గంగా, ఇప్పుడు ఇందులో పౌడర్ కలపడానికి నీ చేతులు పెట్టడం, అవి కాలడం, రేపు నువ్వు స్కూల్కి రాకపోవడం అన్నీ ఒకేసారి జరిగిపోతాయి. నా షూ పాలిష్ చేయమంటే చేయవా? నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసే. ఈ మంగమాటకి ఎదురు చెప్పాలంటే నువ్వింకోసారి భయపడాలి. రావే రా.
గంగా గంగా ఏమైందమ్మా ఏమైంది ఏమైందమ్మా గంగా నా చెయ్యి కాలిపోయినదమ్మా. అయ్యో ఎంత పని జరిగింది. చేతులు కాలడం ఏంటమ్మా? అసలు వేడి నీళ్ళలో చేతులు ఎందుకు పెట్టా? ఇది నీ కూతురు పని అయి ఉంటుంది. నన్ను బట్టలు ఉతుక్కోవాలని చల్లనీళ్ళు పట్టుకుంటున్నానమ్మమ్మ. కానీ బట్టలు పౌడర్ తెచ్చుకునే లోపల నీళ్ళు వచ్చినాయి. ఎట్టా వచ్చినాయో నాకు నిజంగా తెలియదమ్మమ్మ. నువ్వు చల్లనీళ్లు పెట్టుకుంటే వేడి నీళ్ళు వచ్చాయా? అంటే చివరు కావాలని ఇదంతా చేశారన్నమాట. ఎవరు ఎవరు చేశారు ఈ పని? ఏ గౌరీ, నువ్వే చేసావు కదూ? అంత నింద నా మీద వేయకండమ్మా. నాకేడికి రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అయినా గంగ చేతులు కాలాలని నేనెందుకు కోరుకుంటాను? ఏ చిత్ర గంట మీరే చేశారు కదా. అయ్యో తల్లి, గంగను బాధపడితే మీరు బతకనివ్వరని మాకు తెలుసు. తెలిసి మా పేరాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు చెప్పు తల్లి. మేము ఈ పని చెయ్యలేదు. అవునమ్మ గారు, మాకే పాపం తెలీదు. కావాలంటే మీ మీద ఒట్టు. నా మీద ఒట్టు, నా మీద ఒట్టు, నా మీద ఒట్టు. మరైతే ఎవరు చేసుంటారు? నేను రాజేశ్వరి ఇందాకటి నుంచి నా గదిలోనే ఉన్నాం. నేను కాక మీరు కాక ఈ వేడి నీళ్లు ఇక్కడికెలా వచ్చాయి? ఏ మంగా, నిజం చెప్పు. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. ఈ వేడి నీళ్లు నువ్వే కదా అక్కడ పెట్టింది? నిజం చెప్పు, లేదంటే చంపేస్తాను. అమ్మమ్మ, దానికి ఏ చిన్న గాయమైనా, దాని కళ్ళల్లో ఒక్క చుక్క కన్నీరు కారినా దానికి నేనైనా కారణం? దానికంటే ముందు నేను నీకు మనవరాల్ని. నా గురించి నీకు తెలీదా? దాన్ని ఏడిపించడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నారా? ఏయ్, నువ్విలా చెప్పవే. నిన్ను రా. అమ్మా, అవన్నీ తర్వాత. ముందు గంగ చేతికి ఆయింట్మెంట్ రాయాలి. త్వరగా వెళ్ళి తీసుకురాపో. ఉంటుంది సంగతి తర్వాత చెప్తాను. నొప్పిగా ఉందా? బాగా నొప్పిగా ఉందమ్మా. అవునమ్మా. ఆయింట్మెంట్ రాస్తానుగా, తగ్గిపోతుంది. ఇదిగో ఆయింట్మెంట్ రాయ్. అయితే కాస్త ఓర్చుకోమ్మా. ఆయింట్మెంట్ రాస్తున్నాను కదా, తగ్గిపోతుంది. కాస్త ఓర్చుకోమ్మా. ఏమ్మా, నొప్పి ఎక్కువగా ఉందా? అవునమ్మా, చేతుల్లో మడవడానికి కూడా రావట్లేదు. మా స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉన్నది, నన్ను ఖచ్చితంగా వెళ్ళాలా, లేకుంటే మార్కులు రావమ్మా. ఇప్పుడు నేను నొప్పితో నేను అట్టపోవాలమ్మా. నాకు బాధగా ఉందమ్మా. బాధపడకమ్మా. రేపు నువ్వు స్కూల్ కి వెళ్ళకపోతే ఏం కాదు. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. హా? లేదమ్మా, నన్ను స్కూల్కి ఎట్టాగైనా పోవాలా. అమ్మా గంగా, చెప్తుంది నీకు కాదు. నువ్వు ఈ గాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అది చాలా పెద్దదవుతుంది. అందుకే రేపంతా నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. గాయం తగ్గాక నువ్వు స్కూల్కి వెళ్దువు గాని. అర్థమైందా? అవునమ్మా, నువ్వు బాధపడితే నేను చూడలేను. అందుకే ఈ అమ్మ కోసమైనా రేపు నువ్వు స్కూల్ కి వెళ్ళొద్దు, సరేనా? అట్టాగే అమ్మా.